రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ఆ 2 దేశాల మధ్య రోజురోజుకి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇటు ఉక్రెయిన్ చిన్న దేశమే అయినా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాల సహాయంతో ముందుకు వెళ్తుంది. రష్యా కూడా మరికొన్ని దేశాల సహాయంతో ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఉత్తర కొరియా నుంచి దాదాపు 10,000 మంది పైగానే ఉత్తర కొరియా సైనికులైతే రష్యా తరపు నుంచి పోరాడడానికొచ్చారు. ఇప్పుడు రష్యాకు చెందినటువంటి క్యూర్స్క్ అనే ఒక ప్రాంతంలో 2 దేశాలు కూడా ఉక్రెయిన్, రష్యా ఇద్దరు కూడా దాడులు చేసుకుంటున్న సమయంలో ఉత్తర కొరియాకి చెందినటువంటి ఇద్దరు సైనికులైతే జెలెన్స్కీ పట్టుకున్నామని చెప్పాడు. అంటే ఉక్రెయిన్ అధీనంలో ఇద్దరు ఉత్తర కొరియా సైనికులున్నారు. రష్యా దగ్గర ఉన్నటువంటి మా బందీల్ని విడిచిపెడితే ఈ ఇద్దరు ఉత్తర కొరియా సైనికుల్ని మేము ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి అయితే ఇస్తామని చెప్పారు. ఈ ఇద్దరిని కిమ్ జోంగ్ ఉన్‌కి అప్పగించాలంటే మా దేశానికి సంబంధించినటువంటి రష్యా దగ్గర ఉన్నటువంటి బందీల్ని విడిచిపెడితేనే వీళ్ళిద్దరినైతే మేము ఇస్తామని చెప్తుంది. అంతేకాకుండా జెలెన్స్కీ ఏమన్నాడంటే సోషల్ మీడియా వేదికగా ఒకవేళ ఎవరైనా గనక ఉత్తర కొరియాకి చెందినటువంటి సైనికులు యుద్ధంలో గాయపడితే వారిని వెంటనే చంపేస్తుంది రష్యా సైన్యం. ఎందుకంటే వాళ్ళను మాకు గనక దొరికితే రహస్యాలు బయటపడతాయని ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంది రష్యా అని జెలెన్స్కీ అయితే నిన్న సోషల్ మీడియా వేదికగానే విమర్శించడం జరిగింది.